హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఓల్డ్ అంబ్రెల్లా అనమాట. ఇది చిరిగిపోయింది, అస్సలు పనికిరాదు, పుల్లలన్నీ విరిగిపోయింది అనమాట. ఇలాంటి గొడుగుతో అయితే మంచి యూజ్ఫుల్ ఐడియా అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చెప్పని సూపర్ ఐడియా అన్నమాట. ఇది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే లాస్ట్లో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా గొడుగుకి ఈ విధంగా జాయింట్ అయి ఉంటుంది కదా పుల్ల దగ్గర. స్టిచ్చెస్ అనేది ఈ విధంగా బ్లేడ్ సాయంతో కానీ ఏదన్నా సీజర్ సాయంతో కానీ ఈ విధంగా విప్పదీసుకోవాలి. పుల్లలన్నీ ఈ క్లాత్ నుంచి అయితే వేరు చేసుకోవాలి. చూడండి, నేనైతే పుల్లలన్నీ తీసేసాను క్లాత్ నుండి. ఈ విధంగా వేరు చేసుకున్న తర్వాత మనం దీన్ని స్టిచ్చెస్ ఉన్నాయి కదా, ఈ విధంగా ఆ స్టిచ్చెస్ అనేది విప్పుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా బ్లేడ్ సాయంతో ఈ విధంగా కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఇలా కట్ చేసేసి మనం దీన్ని విప్పుకోవచ్చు. ఇలా బ్లేడ్తో విప్పుకోవచ్చు, లేదంటే సీజర్తో కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా స్టార్టింగ్ కొంచెం విప్పిన తర్వాత మనం చేతితో పట్టుకొని ఈ విధంగా అంటే కూడా ఈజీగా వచ్చేస్తాయి. కొంచెం నిదానంగా అనుకోవాలి. ఓల్డ్ అయితే చిరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం నిదానంగా ఈ విధంగా స్టిచ్చెస్ విప్పుకోవచ్చు, లేదంటే మనం సీజర్తో ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. చూడండి, నేను ఈ విధంగా విప్పుకున్నాను. ఈ విధంగా విప్పిన తర్వాత ఇవి ఎన్ని ఉన్నాయంటే లెక్క పెట్టుకుంటున్నాను. చూడండి, మొత్తం 8 పీసెస్ అయితే జాయింట్ చేసి ఉన్నాయన్నమాట. ఈ విధంగా 8 పీసెస్ అంటే మనకి 16 పీసెస్ ఉన్నాయన్నమాట. మొత్తం 16 పీసెస్ అంటే మనం మధ్యలోకి ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. అంటే 8 ఒకవైపు, 8 పీసెస్ ఒకవైపు ఈ విధంగా సపరేట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా 2 పార్ట్లుగా చేసేసాను దీన్ని. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇలాంటిది ఒక పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఏదైనా పర్లేదు ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇదైతే 24 ఇంచెస్ ఉందన్నమాట. 24 ఇంచెస్తో ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకున్నాను. దీనిని అయితే ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇటు ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ దీన్ని మళ్ళీ ఒకవైపు ఇలా కోన్ షేప్ వచ్చేలాగా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. నీట్గా అంతా సమానంగా అనుకుంటూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకున్నాను నేను. చూడండి, దీన్ని అయితే ఇలా ఓపెన్ చేస్తున్నాను. మళ్ళీ ఇలా ఓపెన్ చేస్తే దీంట్లో ఎన్ని పార్ట్స్ వచ్చాయంటే 1 2 3 4 5 6 7 8 నేను చెప్పాను కదా, అది 8 పీసెస్ తీసుకున్నానని. ఇందులో కూడా ఈ విధంగా 8 వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. తర్వాత వీటిని మనం సపరేట్గా కట్ చేసేసుకోవచ్చు, లేదంటే ఇలాగే ఫోల్డ్ చేసి ఉంచుకోవచ్చు. తర్వాత పైన ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి, 1/2 ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి. తర్వాత మనం సపరేట్ చేసుకున్నవి ఉన్నాయి కదా, ఇలా తీసుకోవాలన్నమాట గొడుగుని. దానిపైన ఈ పీస్ని ఈ విధంగా పెట్టేసి సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఎంతవరకు ఉందో అంతవరకు. చూడండి, కింది వైపు సేమ్ ఎంత ఉందో అంతే మార్క్ చేసుకోవచ్చు. సైడ్కి అయితే కొంచెం మనం స్టిచ్ చేసుకోవడానికి వీలుగా ఒక 1/2 ఇంచ్ అన్న 1/4 ఇంచ్ అన్న ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇటు సైడ్కి చూడండి, ఇటువైపు అలాగే అటువైపు కూడా స్టిచ్ వేసుకోవడానికి ఒక 1/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, నేనైతే దీన్ని ఈ విధంగా మనం మెజర్ చేసుకునే విధంగా కట్ చేశాను. తర్వాత ఇంకో పీస్ కూడా సేమ్ అలాగే ఇందాకటి కోన్లా కట్ చేసుకున్న పేపర్ ఉంది కదా, దాన్ని ఇలా పెట్టేసుకొని సేమ్ ఇందాకట్లాగే కట్ చేసుకోవాలి.
ఈ మొత్తం 8 పీసెస్ కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి నేను అంతా ఇలాగే కట్ చేసేసాను. అన్ని పీసెస్ 1 2 3 4 5 6 7 8 8 పీసెస్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఈ విధంగా రౌండ్గా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా అన్నీ జాయింట్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఇట్లా స్టిచెస్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా రెండు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా నీట్గా సమానంగా అనుకుంటూ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న దారము తర్వాత చూడండి ఇది నీట్గా వచ్చింది కదా స్టిచ్చింగ్ అనేది. దీనికి ఇంకో పీస్ కూడా ఈ విధంగా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి ఇలా అన్నీ అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి మొత్తం అటాచ్ చేశాను నేను. మధ్యలో ఈ విధంగా హోల్ లాగా కూడా వస్తుంది. చూసారా ఈ విధంగా అన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం మనం చుట్టుకొలత చుట్టూ ఎంత ఉందో ఈ విధంగా టేప్ సాయంతో కొలుచుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా చుట్టూ కొలుచుకోవాలి. ఇక్కడ టేప్ సరిపోలేదు కాబట్టి నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఈ విధంగా పెట్టేశాను. చూడండి మొత్తం అయితే 70 ఇంచెస్ ఉంది. తర్వాత ఏదైనా ఓల్డ్ శారీ కానీ పాత చున్నీలు కానీ ఏవైనా ఉంటాయి కదా, ఏదైనా పర్లేదు తీసుకోవాలి. తర్వాత దాన్ని మనం 70 ఇంచెస్ ఉంది కదా 70 ఇంచెస్ వచ్చేలాగా మనం ఈ శారీని అయితే కట్ చేసుకోవాలి. ఒకవేళ మొత్తం శారీ చున్నీలు తీసుకుంటే సరిపోలేదనుకోండి మనం 2 పీసులాగా తీసుకొని జాయింట్ చేసుకోవచ్చు. చూసారా నేను శారీని నిలువుగా కట్ చేయకుండా ఈ విధంగా అడ్డంగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా అడ్డంగా కట్ చేస్తే మొత్తం 70 ఇంచెస్ రాదు కాబట్టి నేనైతే 2 పీసులు కట్ చేసుకుంటున్నాను. వాటిని జాయింట్ చేసుకుంటాను. తర్వాత చూడండి ఈ విధంగా 2 పీసులు కట్ చేసుకుంటున్నాను. వెడల్పు వచ్చేసి 10 ఇంచెస్ అయితే తీసుకున్నాను. చూడండి 10 ఇంచెస్ వెడల్పుతో 70 ఇంచెస్ పొడవుతో ఈ విధంగా 2 పీసులు తీసుకున్న తర్వాత వీటిని జాయింట్ చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఈ విధంగా రౌండ్ పీస్ అయితే ఒకటి కట్ చేసుకోవాలి. ఇది ఒక 5 ఇంచెస్ వెడల్పుతో కట్ చేసుకోవాలి. దాన్ని అయితే చుట్టూ అంచులు ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ చుట్టూ అంచు కుట్టుకోవాలన్నమాట రౌండ్గా. కొంచెం కొంచెంగా స్టిచ్ చేసుకోవాలి. రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది. చూడండి నేనైతే మొత్తం రౌండ్గా ఇలా కుట్టేసుకున్నాను. ఈ విధంగా కుట్టిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న 2 పీసెస్లు ఉన్నాయి కదా వాటిని అయితే జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఈ విధంగా జాయింట్ చేసుకుంటున్నాను. ఇలా రెండింటిని జాయింట్ చేసుకున్న తర్వాత ఒకవైపు అయితే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ చిన్నగా ఫోల్డ్ చేసి తర్వాత ఈ విధంగా కొంచెం పెద్దగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. స్టార్టింగ్ కొంచెం రఫ్ చేసుకుంటే మంచిగా స్టిఫ్గా ఉంటుంది, తొందరగా ఊడిపోకుండా. చూడండి ఇదే విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ చివరి వరకు ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. చూడండి నేను అయితే స్టిచ్ చేశాను. తర్వాత మనం ఈ విధంగా రౌండ్గా స్టిచ్ చేసుకున్నాం కదా దాన్ని మధ్యలో పెట్టుకొని ఈ విధంగా ఒక స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ శారీ పీస్ ఉంది కదా దానిని ఈ విధంగా దీనికి రౌండ్గా అటాచ్ చేసుకోవాలన్నమాట. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్గా అటాచ్ చేసుకోవాలి. మనం కరెక్ట్ సైజ్ తీసుకోవాలన్నమాట.
ఇంకొంచెం ఇంకా కరెక్ట్గా కట్ చేయలేదు, ఎక్స్ట్రా తర్వాత కట్ చేస్తాను. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి నేను మధ్యలో ఇలా స్టిచ్ చేసేసాను. తర్వాత శారీని కూడా దీనికి అటాచ్ చేస్తున్నాను. చుట్టూ రౌండ్గా అటాచ్ చేసుకోవాలి. చూడండి చుట్టూ మొత్తం ఈ విధంగా అటాచ్ చేసాను అన్నమాట. లాస్ట్కి వచ్చేసరికి ఇలా ఉంటుంది. లాస్ట్లో 2 పీసెస్ని మనం జాయింట్ చేసుకోవాలి కదా. ఇక్కడ సైడ్కి తీసేసి ఈ 2 పీసెస్ని ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం వదిలేయాలన్నమాట, ఎందుకంటే మనం అక్కడ థ్రెడ్ ఎక్కించుకోవడానికి గ్యాప్ ఉండాలి కదా. నేనైతే గుర్తులేక మొత్తం స్టిచ్ చేసేసాను. మీరైతే లాస్ట్లో కొంచెం వదిలేసేయండి. తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి సమానంగా. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ అనేది మొత్తం రౌండ్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట, ఇక్కడ గ్యాప్ లేకుండా. నీట్గా సమానంగా ఉంటుందన్నమాట. ఇలా స్ట్రాంగ్గా ఉండాలంటే డబుల్ స్టిచ్ వేసుకోండి. చూడండి అంతే అండి, రెడీ అయిపోయింది. ఈ విధంగా చూడండి రౌండ్గా స్టిచ్ చేశాను అన్నమాట. తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా. మనం ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ వదిలేసుకోవాలని, నేను అలాగే స్టిచ్ చేశాను. దాన్ని కొంచెం విప్పదీస్తున్నాను, ఇక్కడ కొంచెం ఓపెన్ చేసేసాను. ఈ నుంచి మనం థ్రెడ్ ఎక్కించుకోవాలన్నమాట. ఇలా ఒక నాడలాగా స్టిచ్ చేసుకోండి. దానికి ఒకవైపు పిన్ని సహాయంతో అక్కడ అటాచ్ చేసేసి ఇంకో వైపు కూడా పిన్నిస్ పెట్టేసి లోపలికి తీయాలన్నమాట. ఒకవేళ దారం చిన్నగా ఉన్నా కానీ లోపలికి వెళ్ళకుండా ఉంటుందన్నమాట. మనం స్టార్టింగ్ సెక్యూర్ చేసి ఉంచాం కదా. మీ దగ్గర నాడలు లేకపోతే ఏదైనా షూ లేస్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. షార్ట్స్కి ఏమైనా వస్తాయి కదా, అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. చూడండి అలా పెట్టేసిన తర్వాత ఇలా పిల్లో ఉంటుంది కదా, రౌండ్ పిల్లో మనం టప్ చైర్లో వేసుకుంటాం కదా, దాన్ని అయితే ఇందులో పెట్టేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా పెట్టేసి నాడని ఈ విధంగా టైట్గా దగ్గరికి లాగితే ఇలా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. తర్వాత దీన్ని ఈ విధంగా టైట్గా ముడి వేసుకోవాలి. చూడండి ఇలా ముడి వేసుకొని దారాన్ని మొత్తం లోపలికి పెట్టేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఎంత ఈజీగా, చాలా బాగుంది కదా. ఈ విధంగా రెడీ చేసుకొని టబ్ చైర్లో వేసుకుంటే చూడడానికైతే కలర్ఫుల్గా చాలా అందంగా కనిపిస్తుంది. మీకు కనుక ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చాలా అందంగా ఉంది కదా. ఇందులో వేస్తే మనం వాటర్ పడ్డా కానీ పిల్లో అనేది తడవకుండా కూడా ఉంటుంది. మనం గొడుగుతో తయారు చేసాం కాబట్టి. చూడండి చాలా కలర్ఫుల్గా అందంగా ఉంది కదా. మనకు ఇది కట్ చేయంగా ఇంకో 8 పీసెస్ మిగిలిపోయాయి కదా గొడుగులో. అలా 2 టైప్ చైర్లలో ఈ విధంగా 2 రెడీ చేసుకోవచ్చు. ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.